హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ద విలేజ్ ఫుడ్ ఇస్ బై మామా అల్లుడు. చాలా డేస్ అవుతుంది ఫ్రెండ్స్ మిమ్మల్ని చూడక, మిమ్మల్ని పలకరియక. అంటే చాలా చాలా బిజీ ఉన్నాం. మా కెమెరామ్యాన్ అయితే దొరుకుతలేడు, నేను దొరుకుతలేను. చాలా అంటే చాలా బిజీ అయిపోయాను. సో ఇక్కడ నుండి అయినా చాలా టైమ్స్ కూడా చెప్పాను వీడియోస్ తీస్తాను, కంటిన్యూ వీడియోస్ ప్లానింగ్ ఉంది. మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. ఇప్పుడు మనం సంక్రాంతి అనగానే కైట్స్, పతంగులు, మాంజలు వేరే ఉంటుంది. చిన్నప్పుడు అయితే మనకి సంక్రాంతి అనగానే పతంగులు, మాంజలు, సకినాలు జేబులు వేసుకొని తీసుకుంటా పతంగులు చాలా చాలా ఇష్టం నాకు. మనము ఒకప్పుడు నేను చిన్నగా ఉన్నప్పుడు అయితే మనకి పేపర్ పతంగులు బాగా దొరికేది, తీసుకొచ్చేది. తర్వాత న్యాచురల్గా సంబంధించిన మాంజ కూడా తయారు చేసేవాళ్ళం. సో పతంగులు అనగానే మనకి మాంజలు, అప్పుడు న్యాచురల్గా మాంజలు మంచిగా ఉండేది. కొన్ని సంవత్సరాలు ఉండే ఈ చైనా మాంజలు తీసుకొచ్చి పతంగులు లేపడం వల్ల పిట్టలు కానీ చాలామందికి బైక్ మీద వెళ్ళేటప్పుడు కానీ అది తెగడం చాలా చాలా ప్రమాదకరం. దయచేసి ఇప్పుడు చాలామంది కూడా మనం పేపర్ పతంగులు కానీ న్యాచురల్గా మాంజలు కూడా దొరుకుతాయి. ఆ మాంజలు అయితే ఏ ప్రమాదం ఉండదు మనకి. ఖచ్చితంగా ఇప్పుడు అదే చైనా మాంజలు వాడినాం అనుకో, ఆ టాంగుస్ ఉంటుంది. ఆ టాంగుస్ వల్ల మనం ఏదైతే మనకి ట్రాన్స్ఫర్ దగ్గర వైర్లు ఉన్నాయనుకో, ఆ వైర్లకు ఒకవేళ ఆ మాంజ అనేది దానికి చిక్కినప్పుడు కూడా మనకి కరెంట్ షాక్ రావడం జరుగుతుంది. చాలామంది పిల్లలు కూడా ఈ విధంగా చనిపోవడం. బైక్ మీద వెళ్ళేటప్పుడు దయచేసి మీరందరూ కూడా చిన్న పిల్లల్ని ఎవరు కూడా ఫ్రంట్ కూర్చోబెట్టకండి దయచేసి. ఎందుకంటే ఒక 9 రోజులు సంక్రాంతి అయ్యే వరకు, ఎందుకంటే మనకి చూస్తున్నాం చిన్న పిల్లలు, అది చాలా సెన్సిటివ్ ఉంటుంది ఇక్కడ మన గొంతు. బైక్ మీద వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్త ఉండాలి. మనం కూడా పెద్దవాళ్ళు కూడా మనకి ఏదైతే నెక్ ఉంటుంది కదా, ఈ నెక్ సంబంధించిన బ్యాండేజ్ సంబంధించింది కూడా వేసుకోవాలి. ఎందుకంటే చాలా జాగ్రత్త వెళ్ళండి. సంక్రాంతి మాసం అంటే మనం ఫెస్టివల్ చాలా అద్భుతంగా, చాలా సంతోషంగా, హ్యాపీగా జరుపుకోవాలి. పిల్లలు కూడా, పేరెంట్స్ ఇప్పుడు చాలామంది పిల్లలు ఏంటంటే బిల్డింగ్ ఎక్కి లేపుతూ ఉంటారు, వెనుక ఏముందో చూసుకోరు. చాలామంది చెట్టు మీద నుంచి పడడం, లేకుండా బిల్డింగ్ నుంచి కింద పడడం జరుగుతూ ఉంటుంది. చాలామంది కూడా పిల్లల్ని మీరు కనిపెట్టుకుంటూ ఉండండి. పిల్లలు కూడా మీరు పెద్దవాళ్ళ మాటలు వినాలి. ఎందుకంటే చాలామంది కూడా మనం చాలా చాలా జాగ్రత్త ఉండాలి. ఫెస్టివల్ అనేది మనం ఏదో సంతోషంగా, ఆనందంగా, హ్యాపీగా జరుపుకుంటాం. సో ఈ పండుగ అనేది అందరు కూడా సంక్రాంతి మాసం అనేది పిల్లలు కానీ, పెద్దలు కానీ, పెద్దవాళ్ళు కానీ, చిన్న పిల్లలు కానీ అందరూ కూడా చాలా సంతోషంగా జరపాలని కోరుకుంటారు. మీరు న్యాచురల్గా సంబంధించిన మాంజనే వాడండి. పతంగులు కూడా మనకి పేపర్ పతంగులే వాడండి. మనం కూడా ఎప్పటికప్పుడు చాలా జాగ్రత్తగా టైం టు టైం సన్ గ్లాస్ పెట్టుకోండి. ఇండియాలో మాత్రం చాలా జాగ్రత్త ఉండాలి మీరు, ఎందుకంటే చాలా చాలా జాగ్రత్త ఉండాలి. ఫెస్టివల్ అనేది మనం అనుకుంటాం ఇది చాలా ఎంజాయ్ చేసే ఫెస్టివల్. నేను కూడా ఎంజాయ్ చేస్తాం. మా ఛానల్ తరఫున ఖచ్చితంగా మీరు జాగ్రత్త ఉండాలని వాళ్ళ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా చెప్పారు. ఏమని అంటే మనము మాంజలు కూడా ఎక్కడైతే మీరు చైనా మాంజలు వాడితే కంప్లైంట్ ఇవ్వాలని చెప్పిండు. మనం ఖచ్చితంగా ఎవరైతే వాడుతున్నారో మనం ఖచ్చితంగా కూడా మనము రిపోర్ట్ ఇవ్వాలి. పోలీసు వాళ్ళని కూడా వాళ్ళకి సహకరించాలి. మనం చాలా జాగ్రత్తగా పండుగ జరుపుకొని చాలా హ్యాపీగా ఉంటాం. ఇంకొకటి ఏంటంటే మా ఛానల్ కూడా చాలామంది కూడా కుకింగ్ వీడియోస్ చాలామంది అడుగుతున్నారు. రేపు కూడా ఇదే ప్లేస్లో ఒక అద్భుతమైన వంట మీకోసం, మీకు నచ్చే విధంగా చాలామంది కూడా నా స్టార్టింగ్ నుండి ఇప్పటి వరకు కూడా చాలా వీడియోస్ కంటిన్యూగా తీసుకుంటూ వచ్చాం. ప్రతి వీడియోస్గా అటు మోటో వ్లాగ్ కావచ్చు, అటు వాటర్ ఫాల్స్ కావచ్చు, అటు చూస్తే కొన్ని టెంపుల్స్ గురించి కావచ్చు, కుకింగ్ వీడియోస్ కావచ్చు, అటు నాన్ వెజ్, వెజిటేరియన్ కావచ్చు, ఏదైనా కానీ ఈ అద్భుతమైన వీడియోస్ కూడా మీ అందరి కోసం. చాలా డేస్ అవుతుంది మిమ్మల్ని చూడక, మిమ్మల్ని పలకరియక, చాలా మిస్ అవుతున్నా. ఇక్కడున్నైనా మీకు దగ్గరగా ఉండి మంచి మంచి వీడియోస్ ప్లానింగ్ ఉంది. నేను ఏ వీడియో తీసినా కానీ ప్రకృతి కానీ, నేచర్ కానీ, వాటర్ ఫాల్స్ చూస్తూ ఉంటాం. ఇది మా బెల్లంపల్లిలో ఒక మంచి ఫారెస్ట్. ఇది అంటే బెల్లంపల్లి అందమైన లొకేషన్స్ చాలా 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 ఉన్నాయి. ఇంకొకటి ఏంటంటే రేపు ఒక అద్భుతమైన వీడియో నేను ప్లానింగ్ ఉంది. సో మీరు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ ద విలేజ్ ఫుడ్ ఇస్ బై మామా అల్లుడు. థ్యాంక్ యూ సో మచ్.